తెలంగాణ రాష్ట్రంలో కనిపించకుండా పోతున్న కారు పార్టీ ప్రచార దినానికింత పెరుగుతుందా? కాంగ్రెస్ సర్కారు చేస్తున్న తప్పులను గులాబీ పార్టీ వాళ్ళ ప్రచార కోసం వాడుకుంటుందా? బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళ ప్రచార కోసమే లగచర్ల బాధితులను ఆదుకుంటారని డ్రామాలు చేస్తుర్రా ఎట్లా అని చాలా మందికి అనుమానం కొడుతుందట. అసలు ముచ్చట అరుచుకుందాం పరి. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎల్లెలు కలబడి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార లేకుండా అయిన కారు పార్టీ ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ సార్తోని దినానికింత దివాలా తీసే కాడికొచ్చే ఏడో గేరేసుకొని ఎగబడతామనుకొని ఎన్నో ఆశలు పెట్టుకొని ముచ్చటగా మూడో పారి అధికారంలోకి వస్తామనుకుంటే ఒకటో గేరు కూడా పడకుండా నిలబడ్డ తావుల్నే నిలబడి ఎంత ఎక్సులేటర్ తొక్కినా ఎగబడకుంటే అయ్యే కాడికొచ్చే రాష్ట్రంలో అంబాసిడర్ కారు కాలం చెల్లింది. గ్యారేజ్కు పోవుడు గ్యారంటీ. టైర్ల కార్ నుంచి డోర్లు గేర్లు టాపు ఇనుప సామానుకో శనగ బఠానీలకో వేసి ఆయన తావి బుక్కి తెలంగాణ భవన్కు టీఆర్ఎస్ ఆఫీసులకు తాళాలు వేసుకుంటే అయిపోతుంది అన్నట్టే అయిపోయాయి. అయితే ఖరాబ్ అయిన కార్నే మళ్ళా రిపేరింగ్ చేసుకొని గ్యారేజ్ నుంచి బయటకు తెచ్చినట్టు కొడంగల్ నియోజకవర్గంలో అయిన కొట్లాట లగచర్ల అయిన లడాయితోని ప్రచారను పెంచుకోను ప్లానింగులు చేస్తున్నట్టే కొడుతున్నదట. కానీ తెలంగాణ పబ్లిక్ అదంతా గమనించరా? ఎంత తెలివికల్ల మనసులో ఎరికే ఉండే. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం పార్టీగా పురుడు పోసుకొని తెలంగాణ వచ్చినాక ఫక్తు రాజకీయ పార్టీ లెక్క మారిపోవుడు. ఇది రాజకీయ పార్టీ అని కేసీఆర్ సారు అనుడుతోనే అప్పటి సందే జనం మనసు ఇరిగిపోయే కాడికొచ్చే ఓటర్లు కుంటారా కారుకు కాలిచ్చి చేతులు చేసి మార్పు కోరుకొని కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చుకునిరి. మల్లన్న సాగర్ ముంపు బాధితులనే ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు దాగిపించి వాళ్లకు నిల్వనీడ లేకుండా చేసిన కారు పార్టీ లీడర్లు ఇప్పుడు లగచర్ల బాధితుల తరఫున కొట్లాడుతున్నామని కొత్తగా చెప్తుంటే తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారా అంటే నమ్మకమైతే లేదన్నట్టే ఉన్నారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.